వివాదాస్పద చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్రలో ఎవ్వరికీ తెలియని విషయాలను క్లుప్తంగా తెలియజేస్తానని భారీ కాంట్రవర్సీలే క్రియేట్ చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ఎట్టకేరకు అనేక అవరోధాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఒక ఆంధ్రప్రదేశ్ తప్పితే మిగిలిన అన్ని చోట్ల రిలీజ్ అయిన ఈ సినిమా ముందుగా ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి యావరేజ్ టు అబవ్ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు రెగ్యులర్ షోలు పూర్తయిన తర్వాత అసలు సిసలు టాక్ ఏంటో బయటికి వచ్చేసింది. ఆ టాక్ ప్రకారం సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే 1989 తర్వాత ఎలక్షన్స్ లో ఓడిపోయిన సీనియర్ ఎన్టీఆర్ గారిని ఇటు కుటుంబం అటు పార్టీ కొద్దిగా దూరం పెట్టగా అదే సమయంలో ఆయనకు దగ్గరవుతూ వచ్చిన లక్ష్మీ పార్వతి జీవితంలో ఎంటర్ అయిన తర్వాత అటు కుటుంబంలో ఇటు రాజకీయ పరంగా ఏర్పడిన పరిణామాల తర్వాత జరిగిన సంఘటనల నేపథ్యమే లక్ష్మీస్ ఎన్టీఆర్. ఒరిజినల్ కథగానే చెప్పుకుంటున్న ఈ సినిమా కల్పిత కథగా తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ చాలా వరకు సన్నివేశాలలో తన మార్కును చూపెట్టి మెప్పించాడు. మొదటి అర్ధ భాగంలో సన్నివేశాలు కొన్ని బాగున్నప్పటికీ పాత్రల ఎస్టాబ్లిష్ కి కొంత సమయం తీసుకొని ఎక్కువ భాగాన్ని కేవలం ఎన్టీఆర్ మరియు లక్ష్మీ పార్వతిల క్యారెక్టర్స్ కే పరిమితం చేయడం కొంతవరకు బోరు కొట్టిందని చెప్పవచ్చు. అది పక్కకు పెడితే ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించగా సెకండ్ హాఫ్ లో కీలక సన్నివేశాలు చాలా వరకు ఆకట్టుకోగా క్లైమాక్స్ ఎపిసోడ్ ఎమోషనల్ టచ్ తో ముగుస్తుందని చెప్పవచ్చు. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ బాగుందని చెప్పాలి. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లీడ్ క్యారెక్టర్స్ చేసిన వారందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. ఇక హైలైట్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగా ఎలివేట్ అవ్వగా కొన్ని డైలాగ్స్ కూడా భారీగానే పేలాయి. ఆసక్తికరమైన పాయింట్ తో ఇంటర్వెల్ ముగియగా సెకండ్ హాఫ్ లో చాలా వరకు సన్నివేశాలు ఆకట్టుకోగా క్లైమాక్స్ ఎపిసోడ్ ఎమోషనల్ టచ్ తో కూడి ఉంటుంది. మైనస్ పాయింట్ల విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ టేకింగ్ కొన్నిసార్లు బాగుంది అనిపించినప్పటికీ డార్క్ థీమ్ అక్కడక్కడ ఏమాత్రం సూట్ కాలేదనిపిస్తుంది. అలాగే కెమెరా యాంగిల్స్ కూడా చాలా వరకు చిరాకు పెట్టే విధంగా ఉండగా స్లోగా మూవ్ అయ్యే కొన్ని సీన్స్ చాలా వరకు బోర్ ని కొట్టించేలా అనిపిస్తాయి. అవి మేజర్ మైనస్ లుగా చెప్పుకోవాలి. దాంతో పాటే పూర్తిగా లక్ష్మీ పార్వతిని పాజిటివ్ గా చూపెట్టడం, మిగిలిన పాత్రలను నెగిటివ్ గా చూపెట్టడం ఎంతవరకు సమంజసం అనేది వారికే తెలియాల్సి ఉంటుంది. అవి వాటిలో నిజాలు వాళ్ళకే తెలుస్తాయి. కాబట్టి బయోపిక్ కాని బయోపిక్ గా చెప్పుకుంటున్న ఈ సినిమా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి పొలిటికల్ గా బాగా ఉపయోగపడే విధంగా ఉందనేది ఎవ్వరూ కాదనలేని నిజం. సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా వరకు ప్లస్ గా నిలవగా రన్ టైం కొద్దిగా ఎఫెక్ట్ చూపిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేయడం జరిగితే మరింత రేసీగా సినిమా స్క్రీన్ ప్లే ఉండేది. ఓవరాల్ గా సినిమా రామ్ గోపాల్ వర్మ అగస్తైలే దర్శకత్వంలో వచ్చినప్పటికీ చాలా వరకు రామ్ గోపాల్ వర్మ మార్కే కనిపించగా డార్క్ థీమ్ ముందుగా చెప్పుకున్నట్లే కొన్ని మైనస్ పాయింట్లు సినిమా ఓవరాల్ ఫ్లో ను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. అవి కూడా భరించగలిగితే సినిమా ఈజీగా ఒకసారి చూసే విధంగా ఉందని చెప్పవచ్చు. రక్త చరిత్ర తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలన్నింటిలోకి బెస్ట్ మూవీగా ఈ సినిమాను చెప్పుకోవచ్చు. ఫైనల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి ప్రదర్శనను కనబరుస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.